తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజలి అన్నారు. ది భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఇటీవలే 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన భీమవరం మండలం పట్టణంలోని 21 మున్సిపల్ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాలు రాణిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా పురస్కారాలు అందించడం గొప్ప విశేషమని అన్నారు. ఎల్హెచ్ టౌన్ హాల్ క్రీడల్లోనే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పాదసారథి, అధ్యక్ష కార్యదర్శులు కోల రామచంద్రరావు, గ్రంథి సురేష్, బేతు కృష్ణారావు మాట్లాడుతూ భీమవరం మండలం పట్టణంలోని 21 మున్సిపల్ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో మొదటి 5 ర్యాంకులు సాధించిన 120 మంది విద్యార్థులకు సుమారు 3 లక్షల రూపాయల ప్రతిభ పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందించామన్నారు. అత్యధిక మార్కులు సంపాదించిన 120 మంది విద్యార్థులకు భీమవరం మండలం నుంచి ఎస్పీ హై స్కూల్ నుంచి మున్సిపల్ హై స్కూల్ నుంచి 120 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన టౌన్ హాల్ గతంలో దీన్ని అభివృద్ధి పరిచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న టౌన్ హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, టౌన్ హాల్ ప్రెసిడెంట్ అబ్బుల్ గారికి, గౌరవ అధ్యక్షుడు శాంత్ గారికి, రాయల్ గారికి, గన్నపట్టు శ్రీని గారికి, చంద్రశేఖర్ గారికి, బండి రమేష్ గారికి, ఉపస్థితి రాకెట్ గారికి, టౌన్ హాల్ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. టౌన్ హాల్ అంటే వినోదమే కాదు, విజ్ఞానాన్ని కూడా కలగజేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ సంవత్సరం మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయడం టౌన్ హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడైతే విద్య ఉంటుందో, ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది. చదువుకునే వారికి ప్రతి ఒక్కరు సహకరించే వారిని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. యోగా అనేది జీవితంలో ఒక పాత్రలో ఉండాలని ఆలోచన చేసి యోగా కూడా శిక్షణ ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ విద్యార్థులు బాగా చదువుకుని మంచి విద్యావంతులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అది టౌన్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజున ఈ భాగవతం నిర్ణయించడం చాలా అభినందనీయం. మరి విద్యార్థులు కూడా మరి ఉత్తర శ్రేణిలో పాస్ అయినటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ వ్యవహారం తరగడం, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజున ఎంతో కొంత వృధాభక్తిగా ఆర్థిక సహాయం అందించడం చాలా అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ డ్రైన్పై ఆక్రమణలు తొలగించి డ్రైన్లో మట్టి పూడిక పనులు చేపట్టాలంటూ 3 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గ్రామం నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఏవోకు వినతిపత్రం అందజేశారు. డ్రైన్ సుమారు 3 కిలోమీటర్ల ఆక్రమణకు గురైందని, వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు. ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్కు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించి తవ్వకం పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు.
ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలండి. రుస్తుంబాద మురుక్కాలువ ఆక్రమణ గురి అవటం వల్ల ముప్పుకు గురయ్యి సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా గానీ దాల్వా గానీ ఓర్చట్లేదు. సుమారు 400 ఎకరాలు గతంలో నుంచి కూడా ఎన్నో సార్లు నాయకులు గాని అధికారులు గాని ఇవ్వడం జరిగింది. కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడానే. మరి వెంటనే ఈ యొక్క ఆక్రమణను తొలగించి మురికాలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ 400 ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులంతా కూడా సార్వదాల ఓడ్చుకుండగా ఈ ముప్పు గురి అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉండి మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ వారికి వినిపించేది ఏంటంటే 400 ఎకరాల్లో రైతులు 6 సంవత్సరాల నుంచి ఏకతాటిగా సార్వాదాలో ఊడ్చి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బ్రిడ్జి కానించి అటు మగ వరకు మురికాలు తవ్వించిన వెంటనే వాళ్ళని తొలగించాలని. ఇళ్ల స్థల అర్హుల నిబంధనలు సడలించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందని తెలిపారు. మెరక భూమి 5 ఎకరాలు, మాగాని 2.5 ఎకరాలలోపు ఉన్న వారందరికీ అర్హులుగా గుర్తిస్తామని చెప్పారని దీనికి ఆహ్వానిస్తున్నామన్నారు. తండ్రికి 2-3 కొడుకులు ఉండి తండ్రికి 2 లేదా 3 సెంట్లు ఇంటి స్థలం ఉంటే ఒక కొడుకుని అనర్హుడిగా ప్రకటించడం సరైనదని కాదన్నారు. తండ్రి తదనంతరం ఆస్తిలో అతనికి వారసులందరూ హక్కుదారులు అవుతున్నందున కుటుంబాల్లో ఘర్షణలు ఏర్పడడం ఈ నిబంధన వల్ల అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారునికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెబుతున్నందున గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించిన ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీలో ఇంకా నిర్మాణం ప్రారంభించిన వారికి ప్రస్తుత ప్రభుత్వ హామీ ప్రకారం స్థలాలు ఇవ్వాలని జేఎన్వి గోపాల్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని దానికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్ట 5 ఎకరాల లోపు ఉన్నవారు, మాగాని 2.5 ఎకరాల లోపు ఉన్నవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలకి అర్హులుగా ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ అంశంగానే మేము భావిస్తా ఉన్నాం. అయితే గతం నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే తండ్రికి 2 సెంట్లో 3 సెంట్లో ఇంటి స్థలం ఉంటే 2 కొడుకుల్లో ఒక కొడుకుని మినహాయించి స్థలం ఇస్తా ఉన్నారు. కానీ తండ్రి తదనంతరం 2 కొడుకులు కూడా ఇది వారసత్వ హక్కు అంచేత ఇందులో కూడా నాకు వాటా ఉందని చెప్పేసి 2 కొడుకులు కూడా ఘర్షణ పడడం, దాని మీద కోర్టుల వరకు కూడా వెళ్ళటం, ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చెప్తుందండి, ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక మహిళ అయినా పురుషుడైనా వాళ్ళ పుట్టిన సంతానానికి అందరికీ కూడా అందరూ వారసులుగా చెప్తా ఉన్నారు. అందరుగా వారసులుగా చెప్తున్నప్పుడు 2 సెంట్లు 3 సెంట్లు కేవలం ఇంటి స్థలం ఉంటే వారి కుమారులకు ఇచ్చేటప్పుడు దాన్ని మినహాయించడం అన్నది సరైనది కాదు. అందువల్ల తండ్రికి ఆస్తి ఉంటే అది తండ్రి ఆస్తిగానే పరిగణించి కొడుకులకి ఆస్తి లేనట్టుగానే భావించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 అన్నది ఆ ప్రకారంగానే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మార్గదర్శకాల్లో కూడా దీన్ని మార్పు చేయమని చెప్పేసి. రెండోది, గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకి లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. కానీ ఎక్కడైతే కాలనీలు ఏర్పడి ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించిన చోట వారందరికీ కూడా అటువంటి అర్హులందరికీ కూడా వారికి 3 సెంట్ల కింద, పట్టణాల్లో 2 సెంట్ల కింద మార్పు చేసి వారికి స్థలాలు ఇవ్వాలి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కొత్తగా ఎవరైతే స్థలాలు ఇస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా 3-2 చొప్పున స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్, జిల్లా కలెక్టర్, ఏపీఐఏసీ చైర్మన్. బొడమేరు సేఫ్టీ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. జూన్ 10 నాటికి నిర్మాణం పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని వెల్లడి. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.
ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన పిఎస్సి చైర్మన్ అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.